ఎప్పట్లాగే ఈరోజు కూడా మా ఇంట్లో జరిగిన ఒక బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఈరోజు ఈ వ్లాగ్ నాకు చాలా 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 స్పెషల్ అండి. ఎందుకంటే మా ఇంట్లో మేము ఫ్యామిలీ ఆఫ్ 4గా జరుపుకుంటున్న మొదటి ఫెస్టివల్ అండ్ మొదటి వరలక్ష్మి వ్రతం. సో మా ఇద్దరు పిల్లలతో జరుపుకుంటున్న ఫెస్టివల్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది మాకు చాలా స్పెషల్ అండ్ చాలా మెమొరబుల్ అనమాట. ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి, కానీ మన జీవితంలో కొన్ని ఫెస్టివల్స్ మాత్రం ఒక స్పెషల్ మెమొరీతో గుర్తుండిపోతాయి కదా. అలా ఇది నా ఇద్దరు పిల్లలతో కలిసి చేసుకుంటున్న వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం కూడా నాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీగా మిగిలిపోతుంది. ఈరోజు పూజకి చేసిన ప్రిపరేషన్స్, డెకరేషన్స్, ప్రసాదం, పూజ, తాంబూలాలు అన్నీ మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో మా ఇంటి పండుగను మీ ఇంటి పండుగలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఈ వ్లాగ్ని అయితే చూసేయండి. ఇక మా పూజా ప్రిపరేషన్ విషయానికి వస్తే ఉదయాన్నే లేచి హ్యాపీని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత నేను తలస్నానం చేసుకొని పూజా పనులు అయితే మొదలుపెట్టానండి. ముందుగా అమ్మవారికి నైవేద్యం కోసం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను. ఈరోజు అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టబోతున్నానండి. అందులో పులిహోర, పరమాన్నం, గారెలు, చాలామంది వడలు అంటారు కదా, సో అవి, అండ్ అలాగే చలివిడి వడపప్పు, అలాగే శనగలు అనమాట. సో పండుగ రోజు మనకి ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లో సరే ఇలా అమ్మవారికి మన చేతులతో ప్రసాదాలు చేసి నైవేద్యం కింద పెడితే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. అందుకే ముందుగా ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత పూజకు కావాల్సిన మిగతా పనులన్నీ చూసుకుంటాను. అండ్ ఇక్కడ ప్రసాదాలు ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఈరోజు నేను కట్టుకోబోయే శారీ అండ్ అలాగే అమ్మవారికి పెట్టబోయే శారీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా ఫ్రెండ్కి చెప్పానమాట, నాకు స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూలో ఆ కాంబినేషన్లో మైసూర్ సిల్క్లో శారీ తీసుకోవాలనిపిస్తుంది ఫోటోషూట్కి అని చెప్పాను. సో తను ఇమీడియట్గా వెళ్ళి షాప్ చేసి నా కోసం తీసుకుంది. నేను ఎగ్జాక్ట్గా ఏదైతే నేను కావాలనుకున్నానో సేమ్ అలాగే తీసుకుందనమాట. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టడానికి నేను తీసుకున్నాను నర్సింగ్లో. అమ్మవారి దగ్గర చీర, జాకెట్ ముక్క, తాంబూలం పెడతాం కదా, సో అందుకు ఈ శారీ అయితే తీసుకున్నాను. పూజకు కావాల్సిన ప్రసాదాలు, చీరలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అసలు ఇంట్లో ఫెస్టివ్ ఫీల్ తీసుకొచ్చే డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ చేశాను. నాకున్న వాటితోనే మరీ గ్రాండ్గా కాకుండా సింపుల్గా, అందంగా, ట్రెడిషనల్ లుక్ వచ్చేలా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కువ హంగు ఆర్భాటం లేకుండా నాకున్న వాటితోనే పండగ వాతావరణం క్రియేట్ చేయాలి అనుకున్నాను. డెకరేషన్ చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ కిందకి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మా అపార్ట్మెంట్లో ఉన్న అరటి చెట్టు నుంచి అరటి ఆకులు అయితే తీసుకొని వచ్చారండి. అండ్ ఇక్కడ అమ్మవారికి పెట్టడానికైతే 5 రకాల ప్రసాదాలు చేశానని చెప్పాను కదా, సో అవే చూపిస్తున్నాను. అండ్ అలాగే 5 రకాల పళ్ళు అండ్ వాటితో పాటు అరటి పళ్ళు కూడా తీసుకున్నాను తాంబూలం ఇవ్వడానికి. అండ్ ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా పూర్తయింది. సో ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఇక్కడైతే నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్గా ఇక్కడ పసుపు గణపతిని అయితే చేసుకొని బొట్టు పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా ఫస్ట్ మనం గణపతికి పూజ చేస్తాం కదండి, పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని
సో ఫస్ట్ అయితే ఇక్కడ గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను. లక్కీగా పిల్లలు ఇద్దరూ కూడా పడుకున్నారనమాట ఆ టైంకి. ఇంకా నేను మా హస్బెండ్ కూర్చొని పూజ చాలా బాగా చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. మొత్తం పూజా ప్రాసెస్ అయితే పెద్దగా ఏం తెలీదు. ఫోన్లో పెట్టుకొని టీవీలో పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా కలశ పూజ చేసుకొని వరలక్ష్మీదేవి వ్రత కథ కూడా చదువుకున్నాను. చక్కగా ఆ రోజు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హను లేచాడు. ఇంకా బాబుని మా హస్బెండ్కి ఇచ్చి నేనైతే ఇక్కడ తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. రిటర్న్ గిఫ్ట్స్కి ఇక్కడ ఈ స్టీల్ డబ్బాలు అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ అమెజాన్లో బ్రాస్ది అష్టలక్ష్మిలో వచ్చి ఉన్నది ఒక చార్ట్ టైపు చూసానమాట. అదైతే డెలివరీ చాలా లేట్గా చూపిస్తుంది. ఇంకా ముందు రోజు నైట్ రతన్దీప్కి వెళ్ళి ఇక్కడ స్టీల్ డబ్బాలు అయితే తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ అయితే నాకేం లేదు. కాకపోతే మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా, సో అందుకే తీసుకున్నాను. ఫస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చాను. ఈ వీక్ వాళ్ళని కూడా పిలిచాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక 5 మెంబర్స్కి అయితే తాంబూలం ఇస్తాను. సో ఈ ఇయర్ కూడా ఒక 5 మెంబర్స్కి అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ ఆంటీ అయితే మా ఎదురు ఫ్లాట్లోనే ఉంటారండి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ తాంబూలం ఆంటీకే ఇస్తాను. సో మార్నింగే చెప్పేశానమాట, ఇవాళ బయట ముగ్గు పెట్టేటప్పుడు ఆంటీ తాంబూలం తీసుకోవడానికి రావాలి. బట్ ఏ టైంకి పిలుస్తానో తెలీదు, పిల్లలతో ఎప్పుడు అవుతుందో తెలియదు నాకు పూజ. బట్ కంపల్సరీ రండి ఆంటీ అని చెప్పాను. సరే వస్తాను, ఏ టైంకి పిలిచినా ఓకే అన్నారు. అండ్ ఆంటీ వచ్చారు. ఆంటీకి కూడా ఇక్కడ తాంబూలం ఇచ్చి ఆవిడ దగ్గర కూడా ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ తర్వాత హారిక అని వీళ్ళు కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. యాక్చువల్లీ తను నన్ను పిలవడానికి వచ్చింది, తాంబూలం తీసుకుందు రా అని పిలవడానికి వచ్చింది అనమాట. యాక్చువల్లీ నేను కూడా వెళ్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడే పూజ అయింది. ఇంకా వెళ్దాం అనుకునే లోపు తనే వచ్చిందనమాట. సరే అయితే ఎలాగో వచ్చావు కదా, ఇంకా తాంబూలం తీసుకొని వెళ్దు కానీ అని తాంబూలం అయితే ఇస్తున్నా. దీనికి తాంబూలం ఇస్తుండగానే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ. థ్యాంక్ యూ హారిక, బాయ్. హలో, ఏంట్రా క్యూట్ డ్రెస్ చేసుకుని ఏంట్రా. హాయ్ బంగారు, హాయ్ వచ్చిందండి. అలా కళ్ళారిపోలా, ప్రతి కళ్ళారిపోలా అలాగా. మేము అంతా అందులో లేచి ఉంటాడు. ఫాస్ట్గా వెళ్ళి చూడరా, మీ మమ్మీ చూడరా ఎంత బాగున్నారో. చూడరా చూడరా, మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది చూడరా. ఏంట్రా నువ్వు ఆ నవ్వులేంట్రా నువ్వు. అబ్బో మీ మమ్మీ వచ్చిందని తిరిగిపోతున్నావు మీ మమ్మీ వైపు. అందంగా ఉందా మమ్మీ? అందంగా ఉందా మమ్మీ? ఉందా? సూపరా మమ్మీ? ఉందా? 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 ఏంట్రా అది? ఉందా? ఏంట్రా సూపర్ డూపరా మమ్మీ? ఆఫ్ కోర్సా. అవునా? అవునా బుజ్జి? వద్దురా. ఇగో ఇలాగే అస్సలు సపోర్ట్ చేయడు, ఏడుస్తూ అలాగా.
చూడండి అందగత్తున్నా జడ చూసారా ఇలా తిప్పుకుంటూ రావాలి. చిన్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం చిన్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నా వాయనం పుచ్చుకుంటున్నమ్మ మహాలక్ష్మి. అమ్మాయి పుట్టాలి. క్రేజీ. లేదు లేదు లేదు. థ్యాంక్ యూ. చూడండి గైస్, వాట్స్ ఇన్ యువర్ తాంబూలం? నాకు ఇంట్లోకి హెల్ప్ అయ్యేలాగా ఇచ్చింది. అబ్బా అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ నాకు బ్లెస్ చేసేటప్పుడు ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చిందనమాట. ఆ గ్యాప్లో నాకు డౌట్ వచ్చింది. నాకేంటంటే అమ్మాయి అంటే చాలా ఇష్టం, మళ్ళీ అబ్బాయి పుట్టాడు కదా, సో కొంపతీసి మళ్ళీ అమ్మాయి పుట్టాలని బ్లెస్ చేస్తున్నావా ఏంటి అని నవ్వుకుంటున్నాం అనమాట అక్కడ. అండ్ ఇక్కడైతే వీళ్ళిద్దరికి నేను కాళ్ళకి పసుపు రాయడమే మర్చిపోయానండి. ఆ హడావిడిలో బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే అక్షంతలు వేయించుకొని అప్పుడు గుర్తొచ్చిందనమాట, అర్రే నేను కాళ్ళకి పసుపు రాయడమే మర్చిపోయాను కదా అని. సో మనం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా, ఇంకేం చేయలేము. ఎంత ముందుగా అన్నీ అనుకున్నా ఆ టైంకి వచ్చేసరికి ఆ హడావుడిలో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. సో అదే ఇక్కడ చెప్తున్నానంట వీళ్ళకి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది పసుపు రాయడం మర్చిపోయాను అని. బంగారం బంగారం అమ్మవారు కనిపించట్లేదు. బంగారం రిషి అమ్మవారు పర్ఫెక్ట్. లక్కీగా ఆ రోజు మా ఫ్రెండ్స్ ఉండడం వల్ల కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అండ్ అలాగే వీడియోస్ తీసుకోగలిగాం. అండ్ హ్యాపీ అయితే ఆ రోజు అప్పుడే లేచాడండి. ఇంకా వాడు ఆ డ్రెస్ వేసుకొని ఎంత పేచీ పెట్టాడో, వాడిని నవ్వించడానికి మేము చేసిన ప్రయత్నాలు అయితే అన్నీ ఇన్ని కాదు. వాడిని నవ్వించడం మాకు ఆ రోజు ఒక పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ పెడుతున్నా, మీరు కూడా చూడండి. ఇద్దరు దిష్టి తీసుకోండి మంచిగా. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ ఈ వీక్ నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారనమాట. సో నేను కూడా వెళ్ళాలి, కాకపోతే ఇంకా బాబుతో అవ్వట్లేదని నేను వెళ్ళలేకపోయాను అనమాట. అండ్ తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళు వాయనం తీసుకోవడానికి పిలిస్తే అక్కడికి వెళ్ళొచ్చాను. నిజంగా మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదండి. పూజ అయిన తర్వాత వాటర్ తాగాను అంతే, అసలు ఆకలి మీదే లేదు. అంతా బాగా జరిగింది పూజ అయితే, చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:30 అలా అవుతుందండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.